Hello everyone, welcome back to our channel. Let's discuss the next stream reaction, that is Bucheri reaction. ఈ రియాక్షన్లో మనకి ఏం చెప్తున్నారంటే బీటా నాఫ్థాల్స్ నుంచి బీటా నాఫ్థైల్ ఎమైన్స్ని ప్రిపేర్ చేయొచ్చు అంటండి. దేన్ని యూజ్ చేసుకొని అమోనియం సల్ఫైట్ని యూజ్ చేసుకొని చేయొచ్చు అంట. మనకిప్పుడు బీటా నాఫ్థాల్ తీసుకున్నట్లయితే ఎలా అవుతుంది చూడండి. ఈ నాఫ్థలీన్ పైన OH గ్రూప్ ఉండాలండి. అది ఏ పొజిషన్లో ఉండాలి? బీటా పొజిషన్లో ఉండాలి. సో నాఫ్థలీన్ పై మనకి ఆల్ఫా పొజిషన్లు బీటా పొజిషన్స్లు ఎలా డిజిగ్నేట్ చేస్తాం? ఈ విధంగా చేస్తాం కదా. సో ఈ బీటా పొజిషన్లో OH ఉంది, దాన్ని దేనితో రీప్లేస్ చేసాం? NH2తో రీప్లేస్ చేసాం. దేనిని ఉపయోగించుకొని? అమోనియం సల్ఫైట్ని ఉపయోగించుకో. మీరు మెకానిజం చూసినట్లయితే ఇనీషియల్గా ఏమవుతుంది చూడండి, అమోనియం సల్ఫైట్ అనేది డికంపోజ్ అయిందండి. ఇది డికంపోజ్ అయితే మనకి ఏమొస్తుంది? 2 moles ఆఫ్ NH4+ అయాన్స్ వస్తాయి, 1 mole ఆఫ్ SO3- అయాన్ వస్తుంది. సో 2 moles ఆఫ్ NH4+లో ఒక NH4+ అయాన్ ఏం చేస్తుందంటే మనకి H+ అయాన్ ఇస్తుందండి. NH4+ అనేది మనకి ఎలా ఫామ్ అవుతుంది? NH3+H+ కదా. నైట్రోజన్ పై ఉండే లోన్ పేర్ అనేది H+కి డొనేట్ అయితే మనకి ఏమవుతుంది? NH4+ వస్తుంది. అదే రివర్స్లో అయినట్లయితే NH3+H+ వస్తుంది కదా. సో ఈ ఫస్ట్ మోల్ ఆఫ్ NH4 నుంచి మనకి ఏమొచ్చింది? H+ వచ్చింది. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఈ OH ఏం చేసింది? కీటో ఎనాల్ టాటోమెరిజం టైప్లో ఇన్వాల్వ్ అయిందనమాట. సో కీటో ఫామ్ నుంచి ఈనాల్ ఫామ్ నుంచి ఇది కీటో ఫామ్ కన్వర్ట్ అయింది. అట్లా ఏం చూడండి, ఇట్ ఈస్ ఫార్మింగ్ ఏ పై బాండ్. ఈ పై బాండింగ్ ఎలక్ట్రాన్ ఇక్కడికి వస్తే మైనస్ ఛార్జ్ వస్తుంది, కానీ ఈ H+ అక్కడ వచ్చేస్తుంది, ఈ H+ అనేది బయటకు వచ్చింది. సో టాటోమెరిజం ఫినామినా జరిగింది సింపుల్గా. ఓకేనా. అయితే మన దగ్గర ఏముంది? SO3-2 అయాన్ ఉంది, ప్లస్ ఒక NH4+ అయాన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ 2 మోల్స్లో 1 మోల్ అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది మనకి. దానివల్ల ఎలా రాస్తున్నాం చూడండి, SO3-2ని OS డబుల్ బాండ్ O ఇది -2 కదా, ఇక్కడ -1 రాసాము. అంటే ఇంకో మైనస్ ఏమైంది? NH4+ని సాటిస్ఫై చేయాలి. NH4+, ONH4. ఓకేనా. ఇప్పుడు చూడండి, మనకి ఏమైంది? ఆక్సిజన్ పై నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఈ పొజిషన్లో అటాక్ అయింది. ఈ పై బాండింగ్ ఎలక్ట్రాన్లు ఇట్లా వెళ్ళాయి కాబట్టి ఈ పై బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ వైపు వచ్చాయి. మనకు ఆల్రెడీ సొల్యూషన్లు ఏమున్నాయి? H+ అయాన్స్ ఉన్నాయి కదా. H+ అయాన్ తీసుకుని OH అయిపోయింది, ఈ కార్బన్ పైన ఆక్సిజన్ అటాచ్. ఓకేనా. మళ్ళీ ఇది ఈనాల్ ఫామ్లో ఉంది కదా. ఈనాల్ ఫామ్ మళ్ళీ ఏమైంది? కీటో ఫామ్లో కన్వర్ట్ అయిపోయింది. సొల్యూషన్లో ఇంకేమున్నాయండి? మనకి NH3 మాలిక్యూల్స్ ఉన్నాయి కదా. ఒక NH3 అనేది ఇక్కడ అటాక్ అయింది. ఈ పై బాండింగ్ ఎలక్ట్రాన్లు ఇటు వస్తాయి. అంటే ఇక్కడ మళ్ళీ ఏమైంది? O- వచ్చింది కదా, NH3+ అటాక్ అయింది. NH3+ కాబట్టి అక్కడ మనకి పాజిటివ్ ఛార్జ్ వచ్చేస్తుందా, నైట్రోజన్ లోన్ పై డొనేట్ చేస్తుంది కాబట్టి ఈ ప్లస్ను న్యూట్రలైజ్ చేయడానికి ఏమవుతుంది? ఇందులో ఉండే ఒక ప్రోటాన్ అనేది దీని వైపుకి వెళ్ళిపోతుంది. సో OH NH2. సొల్యూషన్లో H+ అయాన్స్ ఉన్నాయి కదా, అవేం చేస్తున్నాయి? OH2+ని క్రియేట్ చేస్తున్నాయి. ఓకే. సో OH2+ని క్రియేట్ చేసాయి. దీనిపై ఉండే లోన్ పేర్ ఎలక్ట్రాన్ ఏం చేసింది? H2 బయటకు తీసింది, రిమూవల్ ఆఫ్ H2. ఇక్కడ డబుల్ బాండ్ NH2+ వచ్చింది. మళ్ళీ దీన్ని న్యూట్రలైజ్ చేయాలి కదా, కాబట్టి ఏమైంది? ఈ ప్రోటాన్ అనేది H+గా మూవ్ అయిపోతే ఇక్కడ పై బాండ్ వస్తుంది, ఇది N- వస్తుంది, -2+ న్యూట్రలైజ్ అయిపోయి NH2 వచ్చింది. సో ఫైనల్ స్టెప్లో ఏమైంది చూడండి, మనకి ఇక్కడ పై బాండ్ రావాలి కదా, ఫైనల్ ప్రోడక్ట్ రావాలంటే. సో H అనేది H+గా పోయింది, O అనేది O- వచ్చింది. సో ఈ విధంగా ఇది బయటకు వచ్చేస్తే మనకి ఫైనల్గా NH2 అనేది వస్తుంది. సో మీరు అప్లికేషన్స్ చూసినట్లయితే సింపుల్, రీప్లేస్మెంట్ ఆఫ్ OH బై NH2. ఇక్కడ చూడండి, ఓన్లీ 1 మోల్ అన్నాడు కాబట్టి ఇది సిమెట్రికల్ మాలిక్యూల్ కాబట్టి ఓన్లీ 1 OH అనేది రీప్లేస్ అయింది. అదే 2 moles ఆఫ్ అమోనియం సల్ఫైట్ ఉంటే మనకి ఈ 2 OHలు కూడా మనకి ఏమవుతాయి? రీప్లేస్మెంట్ అయిపోతాయి. ఓకే. ఇక్కడ ఏం చెప్పాడు చూడండి, రెటిరో-బుచెరర్ రియాక్షన్. రెటిరో అంటే ఏంటంటే రివర్స్. బుచెరర్ రియాక్షన్లో ఏం చెప్పాడు?
ఓహెచ్ని NH2తో రీప్లేస్ చేస్తాం. రెట్రో అంటే ఏమవుతుంది, NH2ని OHతో రీప్లేస్ చేస్తాం. రివర్స్ బుచరల్ రియాక్షన్. అయితే అక్కడ ఇక ఏం తీసుకున్నాడు చూడండి, Na2S2O5 తీసుకున్నాడు, కానీ ఇక్కడ మనం తీసుకుంది అమోనియం సల్ఫైడ్. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటారు రెట్రోలో ఏం జరుగుతుంది. NH2ని OHగా మనం ఎలా రీప్లేస్ చేస్తామన్నది ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఈ రియాక్షన్ని చాలా సింపుల్గా గుర్తుపెట్టుకుంటారు.